హలో ఆల్, ఈ వీడియోలో మనం ఏడబ్ల్యూఎస్ వర్చువల్ ఇంటర్న్షిప్కి సంబంధించిన అందులో ఏడబ్ల్యూఎస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఏడబ్ల్యూఎస్ అకాడమీ అని, ఏడబ్ల్యూఎస్ ఏఎంఎల్ అని, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫౌండేషన్ అని, ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీరింగ్ అని ఇంటర్న్షిప్స్ ఉంటాయి. సో ఆ ఇంటర్న్షిప్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ లాగిన్ ప్రాసెస్ అండ్ అందులో మాడ్యూల్స్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. సో మీరు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో మీకు ఏ నోటిఫికేషన్స్ కావాలన్నా ఫాస్ట్గా వస్తాయి కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ ఇచ్చిన ప్రాసెస్ డాక్యుమెంట్లో ఇక్కడ స్టెప్ 1లో చూస్తే పేజ్ నెంబర్ 3లోకి వచ్చినట్లయితే మీరు ఆల్ registered students will receive a mail from AWS Academy as below link, click on. సో మీకు ఈ విధంగా ఒక మెయిల్ అనేది వస్తుంది. మీరు ఏదైతే ఇంటర్న్షిప్ ఏడబ్ల్యూఎస్కి సంబంధించిన ఇంటర్న్షిప్ అప్లై చేసిన వాళ్ళకి సో మీకు ఈ విధంగా క్యాన్వాస్ మెయిల్ అనేది వస్తుంది. సో నేను ఒకసారి మెయిల్లో చూపిస్తాను చూడు. సో ఈ విధంగా మీకు క్యాన్వాస్ మెయిల్ అనేది వస్తుంది. సో మీకు క్యాన్వాస్ మెయిల్ వచ్చినప్పుడు మీకు ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే బటన్ అనేది ఉంటుంది. మీకు ఆ గెట్ స్టార్టెడ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది ఏడబ్ల్యూఎస్ అకాడమీ అని. సో మీకు ఇక్కడ స్టూడెంట్ లాగిన్ అని ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేటర్ లాగిన్, స్టూడెంట్ లాగిన్. సో మీరు స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ లాగిన్ అని మీద క్లిక్ చేయాలి. సో మీకు ఈ విధంగా వస్తుంది. మీరు కొత్తగా చేసే వాళ్ళకైతే మీరు మామూలుగా ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది. సో క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసుకొని మీ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే నేమ్స్ అనేటివి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు విధంగా ఇస్తుంటారు. సో అలా ఇవ్వకూడదు. మీరు ఇక్కడ షార్ట్ లిస్ట్ మెయిల్లో మీరు మీ నేమ్, మీ డొమైన్, మీ కాలేజ్ నేమ్ అనేది ఉంటుంది. మీ నేమ్ ఏదైతే అక్కడ ఎడ్యూస్కిల్స్లో ఇచ్చారో సేమ్ అదే నేమ్ని ఇక్కడ కూడా ఇవ్వాలి. దాని తర్వాత మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలి. అన్ని మీ డీటెయిల్స్ అన్ని చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అడుగుతుంది. మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చింటారో మీరు పాస్వర్డ్ సెట్ చేసుకుంటారు కదా, ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ స్టే సైన్డ్ ఇన్ అని ఉంది కదా, ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు ఏడబ్ల్యూఎస్ అకాడమీ క్లౌడ్ ఫౌండేషన్ అని. సో మీకు ఇది ఫస్ట్ కోర్స్ వచ్చేసి ఏ ఇంటర్న్షిప్ వాళ్ళకైనా కూడా ఇదే ఉంటుంది ఫస్ట్. సో మీకు ఇక్కడ స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ కింద మాడ్యూల్స్ అని ఉంటుంది. ఆ మాడ్యూల్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మాడ్యూల్స్ మీద క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ కొన్ని కంప్లీట్ చేశాను కాబట్టి సో మీకు ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మాడ్యూల్స్ అనేటివి. సో ఇక్కడ మీకు ఇక్కడ కొన్ని వీడియోస్ ఉంటాయి, కొన్ని గైడ్స్, మామూలుగా అసైన్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ మాడ్యూల్ 1 నాలెడ్జ్ చెక్ అని. సో ఇందులో 100 మార్క్స్ ఉంటుంది. సో మీరు అట్లీస్ట్ 70 మార్క్స్ చేస్తే మీకు మాడ్యూల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మీకు ఇక్కడ మాడ్యూల్ అనేది కొంచెం తక్కువ స్కోర్ వచ్చిందంటే మీరు మళ్ళీ అయినా రాసుకోవచ్చు రీఅటెంప్ట్ చేసుకొని. సో ఆ విధంగా కొన్ని మాడ్యూల్ నాలెడ్జ్ చెక్ అనేటివి ఉంటాయి. సో ఇందులో వచ్చేసి 10 మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఆ 10 మాడ్యూల్స్ అనేటివి కంప్లీట్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ 10 మాడ్యూల్స్ అయిపోయినాయి, ఇక్కడ అయిపోయిందని వెళ్ళిపోకూడదు, మళ్ళీ సర్టిఫికేట్ వస్తుందని. ఇక్కడ లాస్ట్లో మీరు చాలా మంది చేసే మిస్టేక్ ఏదంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ కోర్స్ ఫీడ్బ్యాక్ సర్వే అని ఉంది కదా, ఆ ఎండ్ ఆఫ్ కోర్స్ ఫీడ్బ్యాక్ సర్వే అనేది కంప్లీట్ చేయాలి. ఆ కంప్లీట్ చేస్తేనే మీకు ఫీడ్బ్యాక్ సర్వే అనేది వస్తుంది. నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ చూపించడం లేదు. సో మీరు కంప్లీట్ చేయకంటే ఆ క్విజ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సర్వే చేసిన తర్వాత మీకు లాస్ట్లో ఇక్కడ క్లైమ్ యువర్ బ్యాడ్జ్ అని ఉంది కదా, ఆ క్లైమ్ యువర్ బ్యాడ్జ్ మీద క్లిక్ చేస్తే మీకు
సో మీకు ఈ విధంగా రావాలి. ఒకవేళ ఈ విధంగా రాకుండా ఏదైనా మాడ్యూల్ కంప్లీట్ చేయలేదు అని ఉంటే ఆ మాడ్యూల్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో మీరు అప్పుడు క్యాన్వాస్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను అది ఇంకో వీడియోలో చెప్తాను. సో మీకు ఇక్కడ అకౌంట్ ప్రాసెస్, ఇక్కడ డాక్యుమెంట్, ఒకవేళ మీరు ఈ ఫస్ట్ క్లౌడ్ ఫౌండేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇంకో కోర్స్ కంప్లీట్ చేయాలనుకోండి, ఇక్కడ కోర్సెస్ అని ఉంది కదా, ఆ కోర్సెస్ మీద క్లిక్ చేయాలి. సో మీకు ఫాస్ట్ ఎన్రోల్మెంట్స్ అని ఉంటుంది. సో మీకు ఏవైతే కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్స్ అనేటివి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఫస్ట్ కోర్స్ వచ్చేసి AWS వాళ్ళకు, ఒకవేళ క్లౌడ్ ఆర్కిటెక్చరింగ్ కానీ, కొంతమందికి డేటా ఇంజనీరింగ్ వాళ్ళకి డేటా ఇంజనీరింగ్ అని, క్లౌడ్ వర్చువల్ ఇంటర్న్షిప్ వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డొమైన్స్ అనేటివి ఇక్కడ ఉంటాయి. సో దానికి సంబంధించిన కోర్సెస్ అనేటివి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మీకు ఇక్కడ కోర్సెస్లోకి వచ్చేసి మీరు ఇక్కడ డైరెక్ట్గా కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ AWS అకాడమీ మిషన్ లెర్నింగ్ ఫౌండేషన్ అని ఉంది కదా, సో దాంట్లో క్లిక్ చేసి మీకు డైరెక్ట్గా గెట్ స్టార్టెడ్ దగ్గర మాడ్యూల్స్ మీద క్లిక్ చేస్తే జస్ట్ ఇక్కడ మాడ్యూల్స్, ఇక్కడ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ వాచ్ చేసిన తర్వాత నాలెడ్జ్ చెక్ అనేటువంటివి, అవి అసైన్మెంట్స్ అనేటివి కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎండ్ ఆఫ్ కోర్స్ ఫీడ్బ్యాక్ సర్వే అనేది కన్ఫర్మ్గా కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్లైమ్ యువర్ బ్యాడ్జ్ అని ఉంటుంది. ఆ బ్యాడ్జ్ అనేది క్లైమ్ చేసుకుంటే మీకు బ్యాడ్జెస్ అనేటివి వస్తాయి. నేను క్రెడ్లీ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది ఇంకో వీడియోలో చెప్తాను. సో అది మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు అక్కడ వాచ్ చేసుకోవచ్చు. సో ఇది AWS అకాడమీకి సంబంధించిన అకౌంట్ క్రియేషన్ అండ్ లాగిన్ ప్రాసెస్, మాడ్యూల్ ఎలా కంప్లీట్ చేయాలనేది. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.